సెంట్రల్ గవర్నమెంట్ పడిపోయింది, సెంట్రల్ గవర్నమెంట్ పడిపోయింది, గవర్నమెంట్ పడిపోయింది, సెంట్రల్ గవర్నమెంట్ పడిపోయింది, గవర్నమెంట్ పడిపోయింది. గవర్నమెంట్ పడిపోతే నీకు అంత ఆనందం ఏంట్రా? ఎలక్షన్లు వస్తాయి కదండి, పండగే పండగ. దేశభక్తులు కానీ నేను తట్టుకోలేకపోతున్నాను. ఎలక్షన్లు వస్తే పండగేంట్రా? ఈ దేశానికి దండగా 850 కోట్లు ఖర్చు అవుద్ది. నీ బాబు గారు ఇస్తాడా? మా బాబు ఎందుకు ఇస్తాడండి? మీ మూటలో ఇప్పుతారు. మీలాంటి వారికి ఏడాది పొడిగినా పండగే, మాలాంటి వాళ్ళకి ఎలక్షన్ వస్తేనే పండగ. ఎందుకో తెలుసా అండి, 4 రోజులు తాగొచ్చు, తినొచ్చు, ఓటేసిన రోజున 100 రూపాయలు జేబులో పెట్టుకోవచ్చు. మీలాంటి వారు నిలబడ్డారనుకోండి 500 పెట్టుకోవచ్చు. మాట వరుస కన్నానండి. తినమరిగిన కొడి ఇల్లుకి కూసిందంట, చెప్తా పద. ఏంటబ్బా రూమ్ లేకుండా పిడుగులా ఎక్కడ కూడి పడ్డాడు బాలకోటయ్య? గవర్నమెంట్ పడిపోయింది కదా, తెలుసుకుని వచ్చి ఉంటాడు. నమస్కారం చెంచురామయ్య గారు, తమరికి దండేసి వెళ్దామని వచ్చాను. మామూలుగా అయితే 3 సందర్భాల్లో దండేస్తారు. 1 దేవుడికి, 2 ఏదైనా ఘనకార్యం సాధిస్తే, 3 చచ్చిన శవానికి. నువ్వు దేవుడు కాదు, స్కాములు తప్ప ఘనకార్యాలు ఏమీ చేయలేదు. సో మిగిలిన 3వ దాని ప్రకారం రాజకీయంగా చచ్చిన నువ్వు శవం గనక దండ వేస్తాను. బాలకోటయ్య, రాజకీయాల్లో ఎప్పుడు నువ్వు నాకంటే వీకేనయ్యా. అసలు ఈ దేశంలో స్కాములు చేసిన వాడిని ఒక్కడైనా 1 సంవత్సరం అయినా జైల్లో పెట్టారా? లేదే. ఒక్కడి దగ్గర డబ్బు వసూలు చేశారా? లేదే. జనం మనకు ఓటేయటం మానేశారా? లేదు. 5 సంవత్సరాలకు ఒకసారి ఈడి కాకపోతే ఆడికో, ఆడికి కాకపోతే ఈడికో ఓట్లు వేస్తూనే ఉన్నారు. చూడు, నేను సంపాదించిన డబ్బులో 1 బస్తా తీసుకెళ్లి పార్టీ ప్రెసిడెంట్ మొహాన్ని కొట్టాననుకో, మళ్ళీ నా సీట్ నాకు ఎలాట్ అవటం ఖాయం. ఆ సంగతి నేనే అసలు నీకు దండేద్దాం అనుకున్నాను. ఎందుకో తెలుసా? నీ కూతుర్ని దాని మొగుడు వదిలేశాడు. పేదోడికి పిల్లనిచ్చి పెళ్లి చేసి ఆ సింపతి మీద పేదోళ్ళ ఓట్లన్నీ కొట్టేద్దామని పెద్ద ప్లాన్ వేశావు. అది తిరగబడి బొక్క బొర్రలో పడ్డావు. మొగుడు వదిలేసిన కూతురికి తండ్రిగా ఇప్పుడు నువ్వు చచ్చిన శవానివి. ఏమంటావా? ఇంగ్లీట్ కొడితేనే ఎంత గట్టిగా తగిలింది, చేతులెట్టు కొడితే ఆమోదును. నా కూతురు కాపురంలో నిప్పులు పోస్తున్న దీనికి గుడ్డు గీయించి సిగ్గుతో చచ్చేలా చేయి. అల్లుడు అని వదిలేస్తున్నాను, మర్యాదగా వదిలిపెట్టాళ్ళు. వాడిని వదలొద్దు. సీతమ్మ కన్నీరు చూసి ఆంజనేయుడు లంకను తగలబెట్టాడు. నా కూతురు కన్నీరు పెడితే మొత్తం ఊళ్ళే తగలబెడతాను. బుద్ధి లేకుండా మాట్లాడకండి. ఒక ఆడకూతుర్ని ఈడ్చుకొచ్చి గుండె గీంచమని చెప్తున్న మీరు రాజకీయ నాయకుడు అయినందుకు అల్లుడిగా కాదు, ఈ దేశ పౌరుడిగా సిగ్గుతో చస్తున్నాం. ఇతరులకి ప్రజాస్వామ్యం గురించి ఉపన్యాసం ఇవ్వడం తప్ప సభ్యత, సంస్కారం మీకేమైనా ఉన్నాయా? మీ కూతురు చెప్పిందని రౌడీజానికి దిగారు. అసలు ఈ అమ్మాయికి నాకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి అని ఒక్క ముక్క అడిగారా? అంటే
ఆ అమ్మాయికి నీకు మధ్య ఉన్న సంబంధం నిజం కాదంటావా? కాదు, ఎప్పుడో తెలుసుకోవాల్సిన నిజాన్ని ఇప్పుడే తెలుసుకోండి. చెంచురామయ్య కూతురు భానుమతి నేను ఒకే యూనివర్సిటీలో చదువుకునేవాళ్ళం. ఎవరు గెలుస్తారు? నో, ఓడిపోతాడు. లేదే, చందుయే గెలిచేటట్టున్నాడు. నో, ఓడిపోయేటట్టు నేను చేస్తాను. ఎలా? చందు, నువ్వు ఓడిపోతే 50,000 ఇస్తాను. థ్యాంక్స్ మిస్ భాను. 50,000తో సాగర్ని గెలిపించుకున్నావు. సాగర్ గెలవడమే నా లక్ష్యం అయినప్పుడు ఎన్ని లక్షలైనా లెక్క చేయను. నేను గెలిస్తే నీకొచ్చే ప్రయోజనం? నేను ప్రేమించే వ్యక్తి ఓడిపోకూడదు. నీది ప్రేమ కాదు భాను, స్టేటస్ ని ప్రదర్శించడం. ఏం చేయను? నాకున్న పెద్ద అస్త్రం నా లక్షల కోట్ల ఆస్తి. ఆ ఆస్తితో నువ్వు కొనుక్కోగలిగేది వస్తువులే కానీ నాలాంటి మనుషుల్ని కాదు. నీది మధ్యతరగతి మనస్తత్వం. సాగర్, మొండిగా ఆర్గ్యూ చేస్తున్నావు గాని ఈ ప్రపంచంలో ప్రతి మనిషి డబ్బు కమ్ముడుపోయేవాడే కాదని నిరూపించగలవా? నిరూపిస్తాను. నీ నమ్మకం తప్పని ఇప్పుడే నిరూపిస్తాను. రియలీ? నిరూపించు. ప్రసాద్ నీకు తెలుసు కదా, ఆ పక్కనే ఉన్న రమణిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరు పేదవాళ్లే, ఇద్దరికీ డబ్బు అవసరం చాలా ఉంది. నీ సిద్ధాంతమే కరెక్ట్ అయితే నీ డబ్బు ఆఫర్ చేసి నిన్ను ప్రేమించట్లేదు రమణి అని ప్రసాద్ చేత ఒక్క మాట చెప్పించు. జస్ట్ వాచ్ ద మ్యాజిక్ పవర్ ఆఫ్ మనీ. హలో ప్రసాద్. హలో. నేను అనుకున్న దానికోసం ఎంత ఖర్చైనా చేస్తానని, ఏదైనా చేయగలనని నీకు తెలుసు కదూ. నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. నేను నిన్ను ప్రేమించడం లేదు రమణి అని ఒక్క మాట చెప్పు. సింపుల్ సెంటెన్స్. నేను నిన్ను ప్రేమించడం లేదు రమణి. కమాన్, చెప్పు. 2,00,000 నీకు చాలా అవసరమైన డబ్బు. చెప్పను. ఎందుకు? నేను రమణిని ప్రేమించాను కాబట్టి, ఆ మాట ఈ జన్మకి ఆమెతోనే అనగలను కాబట్టి. డబ్బు కంటే ప్రేమ గొప్పదా? ఎస్, డబ్బు ఖర్చు పెడితే తరిగిపోతుంది, ప్రేమ పంచిన కొద్దీ పెరిగిపోతుంది. మాది విడదీయరాని ప్రేమ బంధం. నువ్వు ఇంకెక్కడికైనా వెళ్ళి ట్రై చేసుకో. కంగ్రాచులేషన్స్ రా ప్రసాద్, మగాడు అనిపించావు. సబాష్. జస్ట్ వాచ్ ది మ్యాజిక్ పవర్ ఆఫ్ మనీ. పవర్ ఆఫ్ పవర్ ఆఫ్ పవర్ ఆఫ్ పవర్ ఆఫ్ పవర్ ఆఫ్ పవర్ ఆఫ్ పవర్ ఆఫ్. భానుమతి, ఏ భానుమతి, భానుమతి. పందెంలో ఓడిపోని ప్రసాద్ జీవితంలో కూడా ఓడిపోలేదు. అలా చూడండి. ఊరుకో రమణి, ఊరుకో. ఏడో ఊరుకో. ప్రేమకే విలువిచ్చిన రమణి ఈ అవిటివాణ్ణి పెళ్లి చేసుకుంది సార్. నాకు తల్లి తండ్రి అన్నీ తని అయి ఒక భర్తలా కాకుండా ఒక బిడ్డలా నన్ను చూసుకుంటుంది. అలాంటి నా భార్యను అనుమానించి అవమానించకండి సార్. మీకు దండం పెడతాను, మీకు దండం పెడతాను సార్. ఓడిపోయిన భానుమతి మాత్రం పశ్చాత్తాపం చూపించలేదు. చేసిన పనికి సిగ్గుపడక
గర్వపడుతున్నావా? నీ మూలంగా ఒక అమాయకుడు కాలు పోగొట్టుకున్నాడు. ఫెలో 2 లక్షలు ఇస్తాను. మయూరి సినిమాలో సుధల జైపూర్ కాళ్ళు పెట్టించుకోమను. దట్స్ ఆల్. నీకు చచ్చేదాకా బుద్ధి రాదు. డబ్బుతో ఏదైనా చేయగలవనుకున్నావు కదూ. నిన్ను కొట్టినందుకు నీ తండ్రితో చెప్పి నన్ను జైల్లో పెట్టించవే చూద్దాం. తమ్ముంటే నా మీద పగ తీర్చుకో. నో నో నో, పట్టు బెట్టు ఉన్న ఆడపిల్లని సాగర్ నువ్వు కొట్టావని కోపం తెచ్చుకుంటాననుకున్నావా? నెవర్. నువ్వు నాకు తాళి కట్టేదాకా నిన్ను వెంటాడుతూనే ఉంటాను. నేను ఓడినా నీకు గెలుపు లేకుండా చేస్తాను. ఐ యామ్ భానుమతి, డాటర్ ఆఫ్ చెంచు రామయ్య ఎంపీ. వెంటాడింది మా కాపురంలో చిచ్చు పెట్టడానికే వేటాడి ఉంటుందని ఇప్పుడు అర్థం చేసుకున్నాను. భానుమతి ఆడిన నాటకంతో మోసపోయి మీ కూతురుతో పాటు మీరు కూడా మతిపోగొట్టుకున్నారా? క్షమించాలి, ఇంటికి వెళ్తాను. సారీ. వెదురుని గాయపరిస్తే వేణుమవుతుందేమో కానీ మనిషిని గాయపరిస్తే గేయం కాదు, రక్తమే వస్తుంది. మీ అమ్మాయి నా మనసుని గాయపరిచింది. తను చేసిన తప్పేమిటో, చేస్తున్న తప్పేమిటో తెలుసుకుని పశ్చాత్తాపడే వరకు నేను భర్తను కాదు, తను భార్య కాదు.